వహించిన రైట్ రెవరెండ్ డాక్టర్ చినామతిని బాగీ గారు వస్తున్నారు. ఇప్పుడే భగవాన్ దయచేసి అందరూ గమనించండి. మన రజిత వేడుకల జూబిలీ వేడుకల్లో భాగంగా వారికి నిర్దేశించిన వాహనముల వారిని ఆశీర్లు కానిచ్చే వేద మర్యాదలతో ప్రార్థనా శక్తితో వారిని తీసుకునే వాళ్ళని కోరుతున్నాము.
रान बस का है టైం కుదరలేదు లేకపోతే ఉండే మధ్యాహ్నం ఫోన్ చేస్తా నాకు నేను వస్తాను సాయంత్రం ఇంట్లో వస్తాను కళ్ళలో పడుతుందా स्वागतं दैवमा स्वागतं 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 दैवमा स्वागतं नी वाक्यं प्रकटिंचु वेळा ई प्रशांत पूजा वेळा नी वाक्यं प्रकटिंचु वेळा ई प्रशांत पूजा वेळा स्वागतं स्वागतं दैवमा स्वागतं स्वागतं
తెలుసుకొని నిన్ను అనుసరించాను, నీ ప్రేమ గమనించి నిన్ను వెంబడించాను. నీ ప్రేమ తెలుసుకొని నిన్ను అనుసరించాను, నీ ప్రేమ గమనించి నిన్ను వెంబడించాను. ప్రతి చోట నీ సాక్షిగా నీ సువార్త చేశాను, ప్రతి చోట నీ సాక్షిగా నీ సువార్త చేశాను. జీవన కుసుమాలు నీ సన్నిధిని చేర్చాను. స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం. స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం. ప్రతికూల సమయాన నన్ను ఆదుకున్నావు, రక్షణ దినమున నన్ను నీవు ఆదరించావు. ప్రతికూల సమయాన నన్ను ఆదుకున్నావు, రక్షణ దినమున నన్ను నీవు ఆదరించావు. జీవమైన వరములతో నన్ను దీవించావు, జీవమైన వరములతో నన్ను దీవించావు. లేని భాగ్యానికి నేనేమి అర్పింతు. స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం. స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం. నీ వాక్యం ప్రకటించు వేళ, ఈ ప్రశాంత పూజా వేళ. నీ వాక్యం ప్రకటించు వేళ, ఈ ప్రశాంత పూజా వేళ. స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం. స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధలో కన్నీరా, మీ కన్నీరంత తుడిచిరి రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం
అధికమై ఆత్మలో దాహము తీరును రారండి ఆనందం ఆనందం హల్లెలూయా ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసు నామంలో ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై జీవ వృక్షంబుగా ఫలించాలని పెదవితో పలికెదం మంచి మాటలే హృదయమంత యేసు ప్రభుని ప్రేమ మాటలే నింపెదం నిండెదం కోరెదం పొందెదం ఆనందం ఆనందం హల్లెలూయా ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసు నామంలో మీ బ్రతుకులో పాపమా కలకలా మీ హృదయంలో బాధలా కన్నీరా మీ కన్నీరంత తుడిచివే రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసు నామంలో అమ్మా ఆరోగ్యమాత మమ్ముల బ్రోవుమమ్మా అమ్మా ఆరోగ్యమాత మమ్ముల బ్రోవుమమ్మా నీ ప్రియ బిడ్డలము మాకై వేడుమమ్మా నీ ప్రియ బిడ్డలము మాకై వేడుమమ్మా అమ్మా ఆరోగ్యమాత మమ్ముల బ్రోవుమమ్మా
ఆరోగ్యమాత రజతోత్సవం మనమందరం ఎన్నో మెట్లు ఎక్కి మెట్లు లేకపోయినా ఈ కొండ మీద ప్రయాణం చేసి పైనటువంటి కొండల మీద ప్రభువుని ధ్యానించుకోవడం, ఆ తర్వాత ఏ కాలుష్యం లేకుండా ఈ యొక్క మనవి సరాసరి దేవుని సమక్షంలో అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే మనం మంచి ఆరోగ్యం దయచేయమని తల్లిని ప్రాధేయపడాలి. ఎప్పుడైతే భక్తి నమ్మకంతో ఈ పట్టుదలతో మనం ఆ తల్లి దీవెనలు పొందడానికి ప్రయాసపడదాం. ఈ పూజలో ప్రత్యేకమైనటువంటి విధంగా మన పాపాలన్నిటిని కూడా మన్నించి మనకు పరిశుద్ధతను దయచేసి ఈ పూజ పాల్గొనేటువంటి అర్హతను దయచేయమని వాళ్ళు దుఃఖపడుతూ ప్రభువును ఎత్తుకున్నారు. Thank you.
దయామయులలో సర్వేశ్వర నీ దాసులకు స్వర్గావరములను ప్రసాదించువని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. పవిత్ర కన్యల మరియమాత ఆరోగ్యమాతగా ఈనాడు మేము కొనియాడుచున్నాము. ఆమె పుత్రుని జననం ద్వారా రక్షణ పొందిన వారిని శాంతితో నింపుమని బ్రతిమాలుకొనుచున్నాము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. 5వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. యెరూషలేము పౌరులారా, మీ సైన్యములను సిద్ధం చేసుకొనుడు. శత్రువులు మనలను ముట్టడింతురు. వారు ఇశ్రాయేలు నాయకునిపై దాడి చేయుచున్నారు. ప్రభువు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇశ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలమునకు చెందినది. శిశువును కనబో మహిళ కుమారుని కనువరకును ప్రభువు తన ప్రజలను శత్రువుల ఆధీనమున నుంచును. అటు పిమ్మట ఆ కుమారుని స్వదేశీయులు ప్రవాసం నుండి తిరిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో కలియుదురు. అతడు ప్రభువు బలముతోనూ ప్రభువైన దేవుని ప్రభావంతోనూ తన మందలను పాలించును. లోకములోని నరులెల్లరూ అతని ప్రభావమును అంగీకరింతురు కనుక వారు క్షేమముగా జీవింతురు. దేవుని వారు
వారిని దేవుడు పిలిచెను. పిలుచుటయే కాదు, వారిని నీతిమంతులనుగా చేసెను. నీతిమంతులనగా చేయుటయే కాదు, వారికి తన మహిమలో పాలు పంచి ఇచ్చెను. ఇది ఏలిన వారి పవిత్ర సువిశేషములోని భాగము. ముప్పై 38వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనేను. మరియమ్మ ఆ పలుకలకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అను పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెతమును చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో
నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది ప్రభుని సువిశేషము. సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేకంగా మనం ఇక్కడ సమావేశము ఆరోగ్య మాతను కొనియాడుకుంటూ ఉన్నాము. 25 సంవత్సరాలు మనం ఈ యొక్క మాతను స్మరించుకుంటూ ఉన్నాము. 25 సంవత్సరాలు మనం ఎంతో సుదీర్ఘ ప్రయాణాన్ని చేసి ఇదిగో ఈ కొండ మీదకి చేరాం. ఎన్ని సంవత్సరాలు పెట్టింది మన యొక్క విశ్వాస యాత్ర. అందుకే ప్రతి 7వ సంవత్సరం, ప్రతి 25వ సంవత్సరం, ప్రతి 50వ సంవత్సరాన్ని మరి ఒక పవిత్రమైనటువంటి సంవత్సరముగా మనం హిత సంవత్సరముగా 7వ ఏడు భూమికి వేస్తున్నారు. అదే మాదిరిగా మరి 24 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి 25వ సంవత్సరం. ఈ 25వ సంవత్సరాన్ని కూడా ఒక పవిత్రమైనటువంటి సంవత్సరంగా మనము కొనియాడుకోవాలి. అదే మాదిరిగా 50వ ఏడు 749 తర్వాత వచ్చేటువంటి సంవత్సరం అది ప్రభువుకు మరి నివేది ఇజ్రాయేల్ ప్రజలు ఆరోగ్యమాత పండుగను చేసుకుంటున్నాము. 25 సంవత్సరంలోనికి ప్రవేశించి ఉండవచ్చు. ఏది ఏమైనా ఈ సంవత్సరం మనకి పవిత్రమైనటువంటి సంవత్సరం. మరి తల్లి పట్ల భక్తిని ఎంతో పెంపొందించుకున్నామని ఆమె యొక్క వరాలు పొందాం, ఆమె యొక్క ఆశీస్సులు పొందాం. మన కష్టాలన్నీ కూడా ఆమె పాదాల చెంత ఉంచాం. ఆమె మనల్ని దీవించి నడిపించింది, ప్రతి బిడ్డను ఆశీర్వాదంతో నింపింది. ఈ విశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదు ప్రియ సోదరులారా. మనం చరిత్రను పరిశీలించినట్లయితే మరి వెలంగిని మాత, వెలంగిని అనేటువంటి గ్రామంలో మద్రాసు స్టేట్లో ఉన్నటువంటి ఈ యొక్క చిన్న గ్రామంలో ఆమె ఒక ఆరోగ్య మాతగా వెలిసింది. ఒక చిన్న పాలు తీసుకొచ్చేటువంటి ఒక అబ్బాయికి ఆ యొక్క మాత కనిపించింది. ఒక యజమానికి ఒక కుండ నిండా పాలు మోసుకొని ఎప్పుడు ప్రతిరోజు ప్రయాణం చేసుకుంటూ ఆ చెట్లు చేమలు ఆ పెద్ద పెద్ద మర్రి చెట్ల కింద నుండి వచ్చేటువంటి వాడు. ఒకరోజు ఎందుకు ఆయన అలసిపోయాడు. ఆ బాబు అలసిపోయి అక్కడ కూర్చొని భార్య తల్లి తన చేతిలో బిడ్డను ఎత్తుకొని ఆ అబ్బాయి కనిపించి దీనగా అడుగుతోంది, నాకు కొంచెం పాలు ఇవ్వు అబ్బాయి అని అడిగింది. ఆ యొక్క కుండను దగ్గరకు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తున్నాడు. ఇది 16-17వ శతాబ్దంలో జరిగినటువంటి ఒక అద్భుతం ప్రియ సోదరులారా. ఎప్పుడైతే ఆయన ఆ తల్లికి ఇచ్చాడో ఆమె తన కుమారుడికి అందించింది. ఆ కుమారుడు ఆ యొక్క పాలు త్రాగినాడు. తాగిన తర్వాత మళ్ళీ ఆ అబ్బాయిని దీవిస్తూ వెళ్ళిపోయాడు. లేచిన దగ్గర నుండి అతను పరిగెడుతూ ఉన్నాడు. యజమాని ఇంటికి వస్తే దెబ్బలు కొడతాడు, తిడతాడు అని చెప్పి భయపడుతూ వణుకుతూ వస్తూ ఉన్నాడు. ఇంటికి వచ్చాడు. ఆయన అన్నట్టుగానే ఆయన్ని కొట్టడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ఇంటి లోపల నుండి ఆ యజమాని యొక్క భార్య బయటికి వస్తూ ఏమంటుంది అంటే, ఇదిగో పాలు చేస్తాం. లోపలికి వెళ్ళి చూస్తే నిజమే, అది ఒక అద్భుతం. ఆ అబ్బాయిని కొట్టకుండా తల్లి కాపాడు. అసలు ఏం జరిగింది అని అడిగితే, ఎక్కడైతే ఈ కార్యం జరిగిందో ఆ చెట్టుకి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఒక గౌరవప్రదమైనటువంటి భక్తిపూర్వకమైనటువంటి ఒక స్థలముగా ప్రకటించుకొని ఆ తల్లి యొక్క స్వరూపాన్ని ప్రతిష్ఠించుకోవాలని ఒక చిన్న దేవాలయాన్ని అక్కడ నిర్మించుకున్నారు. అదే మాదిరి ఇంకొక అద్భుతం కూడా జరిగింది అదే సంవత్సరం 16-17వ శతాబ్దంలో. ఇంకొక అద్భుతం ఏంటంటే, ఒక తల్లి తన కుంటి అబ్బాయి, కుంటి వాళ్ళంటే ఇక వాళ్ళు బస్ స్టాండ్కో లేకపోతే రైల్వే స్టేషన్కో పరిమితం అవుతారు. ఒకసారి సూర్యాపేటలో ఒక గుడ్డి ఆయన చూశాను. ఆయన పేరు జయరాజు.
జయరాజు మంచి పేరే పెట్టుకున్నాడు మొత్తాన్ని. జయరాజులు ఉన్నారు ఎక్కడ ఎవరన్నా? మొత్తం వాళ్ళు బస్ స్టాండ్లో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు ఎందుకు మరి? బస్ స్టాండ్లో ఉంటారు. అక్కడ వాళ్ళు బస్సు ఎక్కడానికి వెళ్ళాలి. అయితే ఈ జయరాజు ఏం చేసేవాడు? ఆ బస్ స్టాండ్లో అడుక్కునేవాడు, ధర్మం చేయండి బాబు. నా గోల్స్ ఎవరన్నా ఒకరు యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఏడుస్తారు. అటు ఇటు ఏడ్చే వరకు వీళ్ళు ఎటో పరారై వచ్చి ఆయన అడుక్కునేటువంటి గిన్నెలు వేసి వీళ్ళు పరారైపోయారు. జయరాజు పాట పాడుకుంటూ తిరుగుతాడు, ధర్మం చేయండి అంటాడు. ఈ గొలుసు చూస్తే దాంట్లో బొచ్చులో ఉంది. ఆ బొచ్చులో అన్నం ఉండాలి, లేకపోతే పాయసాలు ఉండాలి. ఈ అంజూరం చెట్టు కింద ఉంచి కూర్చోబెట్టి ఒక కుండ నిండా మజ్జిగ తయారు చేసి అక్కడ పెట్టి అటు ఇటు వెళ్ళేటువంటి బాటసారులకు మజ్జిగ అందించవలసిందిగా మరి ఈ యొక్క పని అయినా చేయమని అతన్ని కోరింది. అయితే ఆ అబ్బాయి ఆ విధంగానే మజ్జిగ అమ్ముకుంటున్నాడు. ఈరోజు మన కొండ మీదకి వస్తా ఉంటే మజ్జిగ అక్కడక్కడ ఏర్పాటు చేశారు, మీరందరూ కూడా త్రాగినారు అనుకుంటా. కాబట్టి ఎండల కాలం మనం మజ్జిగ తాగుతాం. అదే మాదిరిగా బాటసారి చెట్టు క్రింద కూర్చొని మజ్జిగ ఇస్తున్నటువంటి సమయంలో ఆ తల్లి మళ్ళీ దర్శనమైంది. అబ్బాయి కుంటి అబ్బాయికి దర్శనమైంది. తన చేతిలో తన కుమారుడు ఉన్నాడు, యేసు ప్రభువు. ఆ మజ్జిగ అడిగింది అబ్బాయి, ఆ మజ్జిగ తీసి ఇచ్చాడు. ఆ తర్వాత లేచి నడవమని ఆ తల్లి వెళ్ళిపోతూ బాబు నువ్వు లేచి నిలబడి తీసుకోవాలి, నేను తీసుకోవాలి. భార్య ఉన్న ప్రేమలో కలిగి ఆ విధంగా భార్య భర్తలంటే ఆవిడ కలిసి జీవించాలి. పొరపాటు చేసినప్పుడు ఆ యొక్క వనం నుండి వెలివేయడానికి ఆ ప్రభు వచ్చి అక్కడ తిరుగాడుతున్నప్పుడు ఆదాము ఎక్కడంటే ఆయన దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నాడు? దేవునికి తెలియబడినాడు. ఆయన చెప్పినటువంటి మాట వినలేదు ఆయన. అందుకే దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నేను ఇక్కడ ఎందుకు దాక్కున్నావు అంటే నాకు సిగ్గు అవుతుంది నీ ముందుకు రావడానికి. ఓహో సిగ్గు అవుతుందా? నేను చెప్పిన మాట మీరినావా అంటే ఇదిగో ఈమె ఈ పిశాచి నా పక్కన ఉంది కదా, ఆవే చేసింది, లేకపోతే నేను బాగుండేవాడిని దేవా. నేను సైతాన్ ఒకటి వచ్చింది, అది మీరు దేవుళ్ళు అవుతారని చెప్పింది. మీరు కూడా సృష్టి చేయొచ్చు అన్ని. ఇప్పుడు దేవుడు ఎట్టాగో చేసిండో మీరు కూడా చేయొచ్చు, శక్తిని పొందుతారు. అని మరి పావు నడిపి పావు ఏమంటుంది? సోదరులారా, మన పాస్కోత్సవంతో నింపబడి నిండు మనసుతో దేవుని ప్రార్థించడం. అయితే దేవుడు తండ్రి ప్రియతమ కుమారుని ప్రార్థనలను విన్నపములను కరుణతో ఆలకించిన విధమున మన దీన స్థితిని దయతో చూసి ఆదరించమని ప్రార్థించుకున్నాము. సందర్భమున విశ్వ స్త్రీ సభను పాలిస్తున్న ఫ్రాన్సిస్ గారిని ఉన్న ప్రతి ఒక్క సేవకుని కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఈ సువార్త దేశంలో వెదజల్లుతున్నటువంటి ప్రతి ఒక్క సువార్తికుని ఆశీర్వదించమని, ఆయురారోగ్య భాగ్యములతో వర్ధిల్ల చేయమని, ఆత్మతో నింపి ఆత్మ అభిషేకముతో నడిపించము అని అందరము ఓ ప్రభువా మా ప్రార్థనను మా దేశమును రాష్ట్రములను పరిపాలన చేస్తూ ఉన్న రాజకీయ నాయకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. నాయకులందరూ నిస్వార్థముతో ప్రజల శ్రేయస్సుకై పని చేయనట్లుగా నాయకులందరినీ కూడా దీవించుము అని, సలోమాను రాజు వలె విజ్ఞానముతో తమ ప్రజలను వివేకముతో పరిపాలన చేసేటువంటి భాగ్యమును మా నాయకులందరికీ వసగుము అని మా 5వ సంవత్సర జూబిలీని కొనియాడుతూ ఉండగా గడిచిన 25 సంవత్సరములుగా తల్లి ఆరోగ్యమాత పేరిట మా కుటుంబాలన్నింటినీ కూడా కాపాడుతూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ముఖ్యముగా
ఈ సమయంలోనే మా విచారణ గురువులు చార్లెస్ ఫాదర్ గారిని ఆశీర్వదించమని, మా విచారణలో పనిచేస్తూ ఉన్నటువంటి కన్యాస్త్రీలందరినీ కూడా దీవించుమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ ప్రభువా, మా నలుకపేట గ్రామంలో ఉన్నటువంటి ప్రార్థన ద్వారా ఈ రోజు వరకు మా అందరి కుటుంబాలలో నువ్వు శాంతి సమాధానములను ఆయురారోగ్య భాగ్యములను దయచేస్తున్నందుకు నీకు వందనములు తెలుపుతూ రాబోయే కాలం అంతా మా ఈ కుటుంబములన్నిటినీ ఎందరెందరైతే దివ్య బలి పూజలను అర్పించమని కోరి ఉన్నారో అందరి కుటుంబములను ఆశీర్వదించమని, ప్రతి ఒక్క కుటుంబములో శాంతి సమాధానములు, బంగారు భవిష్యత్తును దయచేయమని అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి వారందరి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాము. శారీరకమైనటువంటి రోగములతోటి, మానసిక వేదనలతో బాధపడుతూ ఉన్న ప్రత్యేక వ్యాధిగ్రస్తుడిని తల్లి ఆరోగ్యమాత ప్రార్థన సహాయమున ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచుము అని మా హృదయంలో ఉన్నటువంటి తలుపులన్నింటినీ, వ్యక్తిగత తలుపులన్నింటినీ ఆ దేవాది దేవునికి మౌనంగా సమర్పించుకుందాం. తండ్రి అయిన దేవ, ఈ పేటలో ఉన్న మీ బిడ్డలందరి కుటుంబాలని ప్రభా నాయన నడిపించిన కాపాడిన తండ్రి అయిన దేవా, ప్రస్తుత యుగంలో మా జీవితం బాధలకు అవసరములకు గురియగునని నీకు తెలియదు. నీకు మొరపెట్టుకుని వారి కోరికలను మన్నించు. నీ యందు విశ్వాసం నిలుపుకున్న వారి విజ్ఞాపనలను ఆలకింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. Come
చేసింది. దేవాత నుండి జన్మించిన క్రీస్తు ఆమె నిర్మలత్వములకు భంగం కలిగింపక ఆమెకు అధిక గౌరవం చేకూర్చెను. కావున దుష్ట క్రియల నుండి ఆమె విముక్తి గావించి మా ఈ బలి అర్పణ నీకు ప్రీతి పాత్రమైనట్లు కృప చూపుము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండనుగాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాని. ప్రభు అయిన దేవ, పావన చెల్లించుట యుక్తం, న్యాయము, ధర్మము, రక్షణదాయము. ఈ దినం పరిశుద్ధ మరియమ్మ గారి పండుగను కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరుచుచున్నాను. ఆ మాత పవిత్రాత్మ వరప్రభావమును నీ ఏకైక శృతుని గర్భంలో మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకోకుండా నిత్య జ్యోతిను మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. శక్తివంతులు అణుకుచున్న భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నేను దీనభావంతో స్తుతించుట ఎట్లనగా